ఇప్పుడు మనం 2025వ సంవత్సరం జూన్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 10వ రాశి మకర రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దాం. మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. ప్రశ్నశాస్త్రంలా జానకిరామ్ చూడు, మకర రాశి జాతకం చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, అనుకున్న కోరిక, చేసే పనిది, ఫ్యూచర్ది, లైఫ్ది, విదేశయాన యోగ బలంది, రాజకీయ రంగంది, సినీ రంగంది, కళారంగంది, టీవీ రంగంది, యుద్ధ రంగంది, అనుకున్న కోరికది, కళారంగంది, క్రీడారంగంది, క్రికెట్ రంగంది, లక్ష్మీ రంగంది, యోగ బలంది, చదువు బలంది, సంతాన బలంది, సంసార బలంది, అమెరికా వెళ్ళేది, ఆస్ట్రేలియా వెళ్ళేది, కెనడా వెళ్ళేది, లండన్కి వెళ్ళేది, అందుకున్న పని ఎట్లా ఉంది, చేసే పనులు అవుతాయా కావా, ఫ్యూచర్ లైఫ్ ఎలా ఉంటుంది, నమ్మిన పని జయమవుతుందా కాదా చూడుతి. వా సత్యంగల దేవుడు సత్యనారాయణ స్వామి వచ్చిందండి వారి జాతకంలా. మకర రాశి వారికి లక్ష్మీదేవత వచ్చింది, సరస్వతి వచ్చింది. చాలా అదృష్టమైన జాతకం ఉంది మకర రాశి వారి జాతకంలా. 7.5 సంవత్సరాల శని వెళ్ళిపోయింది. కానీ మాత్రం శని వెళ్ళిపోయినా శని మచ్చ పోలేదండి, ఛాయ పోలేదు, నీడ. మకర రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం, వారి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం లక్ష్మీకళ యోగ బలం ఉంది వారి జాతక బలానికి. ముఖ్యంగా మాత్రం గృహ నిర్మాణాలను చేయాలనుకునే వారికి తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయి. స్థలం తీసుకోవాలనుకునే వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వాహనం తీసుకోవాలనుకునే వారు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. కళ్యాణం చేయాలనుకునే వారికి ఇబ్బందులు తప్పవు. గత 7.5 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డారు వారు. ధన విషయంలో, రణ విషయంలో, ఆరోగ్య విషయంలో, కుటుంబ విషయంలో, అలాగే మాత్రం అన్నదమ్ముల విషయంలో, పర్సనల్ లైఫ్లో చాలా ఇబ్బంది పడ్డారు. ఒక ప్రాణ నష్టం జరగడం తప్ప అన్నీ జరిగినాయి వారి పేరు మీద. రాజకీయ రంగంలో కూడా చాలా ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వచ్చినాయి. ఉద్యోగస్తులు కూడా మాత్రం చాలా వరకు నష్ట మార్గాలు జరిగిపోయినాయండి. వ్యాపారస్తులు కూడా నష్ట మార్గాలు జరిగిపోయినాయి. గత జరిగిపోయింది. ప్రజెంట్ బాగుందా లేదా అని ఆలోచన చేస్తున్నారు. ప్రజెంట్ బాగుంది వారి పేరు మీద. ఎల్నాటి శని పోయింది అని వీరికి అర్థమైంది. కానీ మాత్రం తెలిసింది జ్యోతిష్ శాస్త్ర ప్రకారం, కానీ నీడ అనేది పోలేదు. శనేశ్వరుడు పోతా ఒక మచ్చ వేసి పోతాడండి ఎవరికైనా సరే, ఏ దేవుళ్ళకైనా. ఒక ఆంజనేయ స్వామికి తప్ప అందరి దేవుళ్ళకు ఒక మచ్చ పెట్టి పోయిండు, బొట్టు పెట్టి. ఆ శని ఛాయ వీరి మీద ఉన్నది. అందువలన మాత్రం ఇంక కొన్ని రోజులు ఇబ్బందులు తప్పవు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నవగ్రహాల్లో వీరికి 8 గ్రహాలు బాగున్నాయండి. 9లో 8 గ్రహాలు బాగున్నాయి. ఒక్క గ్రహం బాగాలేదు వీరి జాతక బలానికి. ఒక గ్రహం మాత్రం ఎటు కాకుండా ఉంది, శత్రుమిత్రుల మధ్యలో ఉంది. ముఖ్యంగా వీరి జాతకానికి మాత్రం చూడాలంటే మాత్రం కరెక్ట్గా గురుగ్రహం మంచిగా లేదు. శనిగ్రహం మాత్రం ఎటు కాకుండా ఉంది. గురుగ్రహం మంచిగా లేనందువలన ఎంత ధనం వచ్చినా మంచి నీళ్ళ లెక్క ఖర్చు అయ్యే అవకాశం ఉంటాయి. ఒకరోజు ₹1,00,00,000 చూసిన మంచి ఇంకో రోజు ₹100 చూడలేడు. అసలు పరిస్థితి ఉంటుంది. శని స్థాన యోగ బలం చూడాలంటే సుశక్తిర యోగంలో ఉన్నాడు కాబట్టి, మచ్చ ఉంది కాబట్టి నిందలు చాలా ఉంటాయి వీరి పేరు మీద. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది. కానీ మాత్రం నరాల మీద ఎఫెక్ట్, అలాగే మాత్రం ఇప్పుడు కొత్త వ్యాధులు వెళ్తున్నాయండి. షుగర్, బీపీ అనేది వెనకటి కాలం నుంచి నడుస్తున్నాయి. కానీ ఇప్పుడు కొత్త వ్యాధులు వెళ్తున్నాయి. నరాల మీద ఎఫెక్ట్ అవుతుంది, కండరాల మీద ఎఫెక్ట్ అవుతుంది, బొక్కల మీద ఎఫెక్ట్ అవుతుంది, చర్మం మీద ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి జాతక బలానికి ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మంచిది. సత్యంగల దేవుడు సత్యనారాయణ స్వామి వచ్చిన మంచి జరిగే అవకాశం ఉందండి. సత్యనారాయణ స్వామి వచ్చిందంటే ఇల్లు కట్టడం కానీ పెళ్లి చేయడం కానీ ఖచ్చితంగా ఉంటుంది వారి జాతక బలం మీద. ముఖ్యంగా లక్ష్మీదేవత వచ్చింది. లక్ష్మీదేవత ధనం మూలం జగత్. లక్ష్మీదేవత ఉంటేనే ఏ పని అయినా అవుతుందండి, లేకుంటే ఏ పని కాదు. రెండవది సరస్వతి దేవత వచ్చింది. సరస్వతి దేవత మనకు తెలివితేటలు ఉంటేనే, పక్కనున్న వారు తెలివితేటలు ఉన్నవారైతేనే ఏ పనైనా సక్సెస్గా అవుతుందండి. లేకుంటే మాత్రం మొత్తం రివర్స్ అవుతుంది. ఒకటి చేయబోతే ఒకటి అవుతుంది. తూర్పు చేయబట్టి పడమర అవుతుంది, పడమర చేసి తూర్పు అవుతుంది. మూడవది విఘ్నేశ్వరుడు అంటే విఘ్ననాయకుడు. ఏ ఆటంకాలు రాకుండా కాపాడేవాడు విఘ్ననాయకుడు. ఆ విఘ్నేశ్వరుని, లక్ష్మీదేవతని, సరస్వతిని కలిపి పూజ చేయాలండి. మూడవది మాత్రం ఇద్దరు చేయాలండి. మూడవది మాత్రం సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే చాలా మంచిది. ఈ మకర రాశి వారి జాతకంలో ధనిష్ట నక్షత్రం వారికి లక్కీ నెంబర్ 9 వస్తుందండి. మంగళవారం మంచిది. కందులు దానం చేయడం మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం మంచిది. అలాగే వీరి జాతకంలో శ్రావణ నక్షత్రం ఉన్నవారు, వెంకటేశ్వర స్వామి నక్షత్రంలో పుట్టినవారు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేయడం మంచిది. అలాగే వారం కొన్ని నెలలు కావచ్చు, కొన్ని వారాలు కావచ్చు, కొన్ని సంవత్సరాలు కావచ్చు, ఆ వెంకటేశ్వర స్వామిని మాత్రం కొలవటం చాలా వరకు మంచిది. కులదేవుడు అయినా కాకపోయినా చాలా మంచిదండి.
మూడో నక్షత్రం మాత్రం ఉత్తరాషాఢ నక్షత్రం వారు కూడా మాత్రం పూజ చేయడం చాలా వరకు మంచిది. ఈ రాశి వారి జాతకం స్త్రీలకు అద్భుతంగా ఉంటుందండి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. సంతానం లేని వారికి సంతాన విషయంలో కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే భార్య భర్తలతో విడాకులు, చిక్కులు, చికాకులు, పిల్లలుంటే కూడా మాత్రం భార్య భర్తలు దూరమైన వారు దగ్గరయ్యే ఛాన్స్ ఉంది. వద్దు కాదు కక్కాసం అనుకునే వాళ్ళకి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందండి. అలాగే మాత్రం ఇంట్లో మాత్రం భర్త నుంచి భార్యకు కానీ, భార్య నుంచి భర్తకు కానీ మాత్రం వేధింపులు ఉంటాయండి. మా భర్త ఇలా చేస్తుండు, ఇలా హింస పెడుతుండని చాలామంది ఆడవాళ్ళు అంటూనే ఉంటారు. ఉంటే వాస్తవం ఉండొచ్చు, కాదనట్లేదు నేను. కానీ నా భార్య ఇలా హింస పెడుతుంది, ఇలా ఇబ్బంది పెడుతుందని మాత్రం లోకంలో ఎవరు చెప్పుకోలేరు. ఒకరి నుంచి ఒకరికి సరి సమాన బాధలు ఉంటాయండి. అంటే గ్రహాలు అవి, వారు చేయాలని చేయరు, వాళ్ళు మనస్తత్వం చేయాలని చేయరు. మనస్తత్వం రూపాయి భాగం ఉంటే మాత్రం ఈ గ్రహాలు ఇబ్బంది పెట్టి 10% అవుతారు వాళ్ళు. అవుతాం దానివలన కొందరికి పడవండి. అసంటి వారు మాత్రం దూరం చేసుకోవాలనుకుంటే మాత్రం చాలా జాగ్రత్తగా మాత్రం నలుగురి పెద్దల సూచన తీసుకొని దూరం చేసుకోవడం మంచిది. లేదా భగవంతుడి దయ వలన పెద్దల సూచన తీసుకొని దగ్గర అవ్వటం మంచిది. ఇంకా వీరి జాతకంలో సంతానం ఏమైనా విరోధాలు, చిక్కులు, చికాకులు ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా వ్యాపారం చేసేవారు 3 పూలు 6 కాయలు నడిచే అవకాశం ఉంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే ఇబ్బందులు తప్పవండి. రక్షణ రంగం వారికి, అలాగే ఐఏఎస్, ఐపీఎస్ రంగం వారికి, అలాగే వీరి జాతకంలో నీటిపారుదల శాఖ వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ వివాహం కానీ స్త్రీలు వారికి కొన్ని ఇబ్బందులు వచ్చినా కానీ తట్టుకునే శక్తి ఉంటుంది. విద్యార్థులు చదువుకునేవారు అంటే 13 నుంచి 16 సంవత్సరాల లోపల విద్యార్థులకు మాత్రం విద్య విషయంలో కొన్ని ఆటంకాలు, చిక్కులు వస్తాయండి. సర్వవిద్యాకారకుడు ఆ విఘ్నేశ్వరుడు ఉన్న విఘ్నేశ్వరుడు ఆరాధన చేయడం చాలా వరకు మంచిది. సరస్వతి మాట కటాక్షం తీసుకోవడం మంచిదండి. ముఖ్యంగా వీరి పేరు మీద చెప్పాలంటే మాత్రం అన్ని మంచిగా ఉన్నాయి. కానీ మాత్రం అల్లు నోట్ల శని అన్నట్టు మాత్రం దృష్టి దోషం చాలా ఉంది. మోహిని పీడ చాలా ఉంది. ఈ మోహిని పీడ ఉన్నందువలన మాత్రం అయోమయంగా ఉంటుంది. బాలకులకు నిద్ర పట్టదు, పడితే దయ్యం నిద్ర పడుతుంది, లేకుంటే అసలు నిద్ర పట్టదు, మనశ్శాంతి ఉండదు, కొన్ని కలలు వస్తాయి, గుర్తు ఉండవు. కానీ వారు ఒకటి చేయబోయి ఒకటి చేస్తారు. ఇంకా మాత్రం స్కూల్లో చదువుకునేవారు ఇంట్లో మర్చిపోవచ్చు, ఇంట్లో చదువుకునేవారు స్కూల్లో మర్చిపోవచ్చు, కాలేజీ చదువుకునేవారు హాస్టల్లో మర్చిపోతారు, హాస్టల్ చదువుకునేవారు కాలేజీలో మర్చిపోతారు. ఇట్లా మతిమరుపు, చిక్కులు, చికాకులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ దోషాలు, చిక్కులు వెళ్ళిపోవాలంటే మాత్రమే పెద్దవారికి చెప్పి మాత్రం మీకు తెలిసిన వారి కాడ శాంతి చేయించుకోవడం, లేదా సద్బ్రాహ్మణుల కాడ శాంతి చేయించుకోవడం మంచిదండి. లేకుంటే మాత్రం మాకు ఫోన్లో చెప్తే, మాకు ఫోన్లో మీ ప్రాబ్లం చెప్తే మాత్రం దానికి సాల్వ్ చేసే అవకాశం ఉంటుందండి. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.